హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? సినిమా యూనిట్లు అంటే వర్కర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళ యూనియన్స్ తరచుగా వివాదాల్లోకి ఎందుకు వస్తున్నాయి? ఇదే చాలామందికి అర్థం కాలేదు. ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మన తెలుగులో ఇలాంటి వివాదాలు తరచుగా ఎందుకు వస్తున్నాయి? మొన్న హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అప్పుడు అటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల మధ్య గొడవ జరిగింది. దానికి సంబంధించి ఆ సినిమానే ముందు పెట్టుకుని ఆపుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంకొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అడ్డు పెట్టుకుని ఆ సినిమా షూటింగ్ ఆపేసి ఈ ఎవరైతే టెక్నీషియన్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, మిగతా విభాగాల్లో చెందుతున్నటువంటి అనేక మంది వర్కర్స్ వీళ్ళందరూ కూడా సమ్మె బాట పట్టారు. మా వేతనాలు పెంచాలి అని వాళ్ళ ధర్మబద్ధమైనటువంటిది అనుకోవాలా లేదా అసంబద్ధమైనటువంటిది అనుకోవాలా తెలియట్లేదు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలు షూటింగ్స్ ఆపేస్తున్నాం, మా వేతనాలు పెంచకపోతే మేము విధుల్లోకి హాజరు కాము అని చెప్పి ఈ టెక్నీషియన్స్ అలాగే వర్కర్స్కి సంబంధించినటువంటి యూనియన్లన్నీ కూడా బంధువుకు పిలుపునిచ్చాయి. ఆ బంధువుకు పిలుపునిచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు అన్నీ కూడా షూటింగ్ జరుగుతున్నాయి. ఎందుకని ఈ గ్యాప్ వచ్చింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యని ఇప్పుడే ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనేది ఎవరికి తెలియదు. గతంలో కూడా ముఖ్యంగా మన హరిహర వీరమల్లు సినిమా అప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లకు సంబంధించినటువంటి సమస్య కరెక్ట్గా హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అప్పుడే ముందు పెట్టారు. ఇప్పుడు కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి మళ్ళీ ఆ సినిమా షూటింగ్కి సంబంధించినటువంటి టైంలో పెట్టుకుంటూ వచ్చారు. దీని మీద ముఖ్యంగా ప్రొడ్యూసర్లు కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళతో వాగ్వాదం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మీరు సినిమా ఆపేస్తే ఎలా, ఆపేసి మీరు ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటే ఎలా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు స్టార్ట్ చేసుకుంటున్నాం, హీరోల డేట్లు దొరకడం కష్టం అవుతుంది. ఇలాంటి టైంలో మీరు షూటింగ్స్ని ఆపేసి చేసుకుంటే ఎలా? ఏదన్నా సామరస్యకంగా మాట్లాడుకుంటూ చర్చల ద్వారా మీరు చేసుకోవాలి తప్ప ఇలా చేయటం కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదన. లేదు మాకు ఇదే కరెక్ట్, మీరు ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినట్లేదు అనేది వర్కర్స్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వీళ్ళ వాదన. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే మెగాస్టార్ చిరంజీవి గారి వరకు వెళ్ళింది. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు మరి దీని గురించి ఏం మాట్లాడారు ఏంటి అనేది నిర్మాత సి కళ్యాణ్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఇది మీరు కూర్చుని మాట్లాడుకోండి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది మంచిది కాదు, దయచేసి వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకోండి అని. అసలు ఏంటి ఈ వివాదం అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు 30% ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. దానికి ఒక్కసారే 30% ఎలా పెంచుతాము, ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, సరైన సినిమాలు హిట్లు సరిగ్గా దొరకక చాలా ఇబ్బంది అవుతుంది, అనుకున్నటువంటి కలెక్షన్స్ సరిగ్గా రావట్లేదు, అడపా ఒక సినిమా హిట్ అవుతున్నా కూడా మిగతా సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇలాంటి టైంలో మీరు కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అంత పర్సంటేజ్ పెంచలేము, ఇంతవరకే పెంచుతామనేది వీళ్ళ వాదన. లేదు మాకు ఇంత పర్సంటేజ్ పెంచాలని. అటు ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత రేటు టెక్నీషియన్స్కి కానీ వర్కర్లకు కానీ ఇవ్వట్లేదు, అంతకన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే వాళ్ళకి ఇస్తున్నాము వేతనాలుగా, అయినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదు అనటంలో ఎలాంటిది అంటే వాళ్ళు వెనక ఏమన్నా కావాలనే చేస్తున్నారా అనేది ప్రొడ్యూసర్లు వాదన. మీరు వస్తే రండి, లేదంటే మేము పక్క రాష్ట్రాల నుంచి లేదంటే ఈ యూనియన్లో లేకుండా ఎవరన్నా బయటికి రావాలి అనుకుంటే వచ్చేసి పనులు చేసుకుంటారంటే చేసుకోండి, ఈ యూనియన్లతో పెట్టుకుంటే మాత్రం మీరు షూటింగ్స్ కావచ్చు ఇంకొక పనులు చేసుకోవడం అనేది జరగదు అని చెప్పి అల్టిమేటం ఇచ్చేసినటువంటి పరిస్థితి. నిన్న ప్రొడ్యూసర్ల కౌన్సిల్ నుంచి కూడా ఒక లెటర్ అఫీషియల్గానే అందరూ ప్రొడ్యూసర్లు కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా మీరు సినిమాల్లో పనిచేయాలనుకుంటే మీ యూనియన్లు దాటి బయటకు వచ్చి సినిమాల్లో పనిచేయాలి అని వాళ్ళకి అల్టిమేటం ఇచ్చారు. దీని మీద బగ్గుమంటున్నారు యూనియన్కి సంబంధించినటువంటి సంఘాల నేతలు. వీళ్ళు అంటే కొంతమంది ఈరోజు కూడా ఒక సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మనందరికీ తెలుసు, ఆయన కూడా సారథి స్టూడియోలో ఒక పోస్ట్ చేశారు. సారథి స్టూడియోలో ఒక టెక్నీషియన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఆయన
కాస్ట్యూమ్కి సంబంధించినటువంటి డిజైన్స్లో ఉండేటువంటి ఒక వ్యక్తి షూటింగ్లో పాల్గొంటే సీరియల్స్ ఏదో ఒకటి దాంట్లో పాల్గొంటే మీరు అతను ఎందుకు పాల్గొన్నాడు అని చెప్పి అతను షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఈ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు అతని మీద దాడి చేశారు అనేది ఆ ఎస్కేఎన్ గారి ట్వీట్ సారాంశం అనమాట. అయితే ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళితే కూడా మీరు ఎందుకని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని సందేహాలు వస్తున్నాయి. నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా యూనియన్లకి అంటే యూనియన్ నాయకులకి ఇష్టం ఉంది, కింద దాంట్లో ఉండేటువంటి వర్కర్స్కి కావచ్చు, మెంబర్స్కి కావచ్చు, ఇది ఇష్టం లేకుండానే ఈ సమ్మె చేస్తున్నారా అనే వాదన ఈ విధంగా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మరి ఎక్కడి వరకు వెళ్తుంది? మెగాస్టార్ ముందుండి దీన్ని సాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి లేకపోతే సినిమా ఇండస్ట్రీకి ఒక బలమైనటువంటి స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో జోకింగ్ చేసుకుంటారా, లేదా ఇతరితర చాలామంది దీంట్లో ఎవరన్నా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా అటు హిందీలో, తమిళ్లో, ఇంకా అటు గ్లోబల్ వరకు కూడా అంటే ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈ టైంలో ఇలా ఆపటం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి, ఈ టైంలో సమ్మె చేసుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజంగానే న్యాయబద్ధంగా ఉంటే కనుక 30% పెంచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా అది చట్టాలకు లోబడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి 30% ఇంక్రీజ్ చేయటం అంటే అది మాటలు కాదు. ఈవెన్ అవి కంపెనీలు అంటే ఒక ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ యాక్ట్లో, లేబర్ యాక్ట్లో ఉంటుందా ఉండదా అనే దాని మీద కూడా ఇటు సంఘాలు కూడా వాళ్ళ మినిస్టర్లు కూడా కలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది మన సామరస్యకంగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు న్యాయబద్ధంగా ఉంటే దాన్ని మనం తీర్చాలి, అంతే తప్ప ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకూడదనే అంశం. సో ఏదేమైనా సరే ఇది చిన్న సినిమాలకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పేసి పెద్ద ప్రొడ్యూసర్లే చెప్పటం. ఎందుకంటే చిన్న సినిమాల్లో చిన్న బడ్జెట్ తీసుకున్నటువంటి సినిమాల్లో అంతంత వేతనాలు ఇచ్చి టెక్నీషియన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాము. పెద్ద సినిమా ప్రొడ్యూసర్లుగా మాకైతే మేము కొంచెం ఎక్కువ లాభాలు ఆర్జించేటువంటి అవసరం వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి మాకు ఓకే, కానీ చిన్నవాళ్ళు గోల పెట్టేస్తున్నారు, వాళ్ళు అసలు మా మాట వినేటువంటి పరిస్థితి లేదు అనేది కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్ల వాదన. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది, దీంట్లో పెద్దన్న పాత్ర పోషించేటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా నాకు తెలిసి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అందరినీ కలుపుకొని అందరి వాడుగా ఇప్పుడున్నటువంటి సినిమాకి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే బాగుంటుంది అనేది ఇప్పటికే నిర్మాతలు కూడా వెళ్ళి కలవడం జరిగింది. మీరు కూడా ఒక 2 రోజులు వేచి చూడండి, అవ్వకపోతే నేను వాళ్ళతో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వెర్షన్ కూడా తెలుసుకుని దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.